హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నామినేషన్స్లో హైలైట్స్ టైటిల్స్ చెప్తా. ఫస్ట్ మీకు ఏంటంటే సోనియా గేమ్ని తాట తీసిన యష్మి, మణికంఠ డ్రామాని బయట పెట్టేసిన సీత, అంటే నిజస్వరూపాన్ని భయం లేకుండా బయట పెట్టిన సీత. సో నబీల్ పాయింట్స్ అదర్స్, సోనియా పృథ్వీ బెదిర్స్, నిఖిల్ సూపర్ పవర్, హౌస్ మేట్స్ ఓవర్ క్లవర్. ఇలా చాలా టైటిల్స్ పెట్టుకోవచ్చు మనం. అంటే జస్ట్ ప్రాస కోసం చెప్పాను. ఒక రేంజ్లో హౌస్ మేట్స్ అయితే ఆడుకున్నారనే చెప్పాలి. సో అలాగే ఫటాఫట్ పాయింట్స్ అనేది చెప్పుకుందాం. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే ఎండ్ వరకు చూడండి. ఒక 10 పాయింట్స్ చెప్పా, 1 2 3 4 అని ఒక 10 పాయింట్స్ చెప్పా. మస్ట్గా చూడండి, ఎవరైనా కూడా మిస్ అవ్వద్దు. అసలు చాలా లెంత్ ఉంటుంది, మిస్ అవ్వద్దు. సో నామినేషన్లో ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. సోదొద్దు, ఫటాఫట్ చూసేద్దాం. ఫస్ట్ నామినేషన్ ఆదిత్య ఓం చూస్తే ఇంకా సోనియాని నామినేట్ చేశాడు ఆదిత్య ఓం. అలాగే అక్కడ మంచి పాయింట్స్ అనేది చెప్పాడు. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే సో ఏం చెప్పాడు అంటే యాక్చువల్గా అగ్రెసివ్ అదేది లేదు, నీకు ఎఫర్ట్స్ అనేది లేదు గేమ్లో. అలాగే సోనియా లాస్ట్ 3 వీక్స్లో కూడా ఎక్కడా కూడా ఫస్ట్లో ఉన్న సోనియా అనేది మనకు కనిపించలేదు అని చెప్పి ఆయన అన్నాడు. అలాగే మైక్ వదిలేసావు, మధ్యలో అనౌన్స్మెంట్ వచ్చింది, గుసగుసలు ఎక్కువైపోయినాయి, ఇలా చాలా విషయాల్లో చెప్పాడు. కొంచెం బాగా పర్సనల్గా తీసేసుకుంది సోనియా. చెప్తున్నా చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి అన్నట్టు. సో లైవ్లో సోనియా బాగా హట్ అయింది. యాక్చువల్గా నేను లైవ్ నామినేషన్ చూసా, అలాగే టెలికాస్ట్ నామినేషన్ చూసా. జస్ట్ టెలికాస్ట్లో కొట్టే తెచ్చేలాగా ఉంది. సో బట్ లైవ్లో మాత్రం కాస్త లెంతీగా ఉంది. సో కొద్దిగా హట్ అయింది సోనియా. అక్కడ ఆదిత్య సైలెంట్గా ఉన్నా కూడా చాలా ఫట్మని కొట్టేలాగానే కనిపిస్తున్నాడు. చేప కింద నీరులాగా వెళ్తుంది చూడండి, ఆ గ్రాఫ్ అనేది మెల్లగా వస్తున్నాడు. నెక్స్ట్ నైనికా నామినేషన్స్ చూద్దాం మనం. సో మణికంఠన్ చేసింది కొద్దిగా పర్సనల్గా మాట్లాడుకున్నారా అని అయితే అనిపించింది నాకు. సో అలాగే ఆదిత్య ఓంని చేస్తూ టాస్క్ అంటే భయపడుతున్నారు అంటూ చెప్పింది. సో మీ టీం నుంచి ఫిజికల్గా హట్ అయ్యారు, సో ప్లీజ్ అంటున్నారు, అట్లా అనద్దండి ఆదిత్య గారు అన్నట్టు అంటే దగ్గర తను కొద్దిగా ట్రిక్స్ ప్లే చేశా అనేది క్లియర్గా చెప్పాడు ఆదిత్య ఓమ్మని. సో నైనిక అసలు ఆటలో ఉందా లేదా అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిత్య ఓమ్ పృథ్వీని ఎలా డిపెండ్ చేసాడు అనేది మనందరికీ కూడా తెలుసు. సో అది మరి నైనిక చూడలేదా అంటే ఫస్ట్ డేనే పాపం ఆయాసపడ్డాడు, అన్నీ చేశాడు, కానీ మరి చూడలేదా అనిపించింది. అలాగే ప్లీజ్ పృథ్వీ ఆగు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ అంటే అదేం తప్పేం కాదుగా, అదొక ట్రిక్ ప్లే చేశాను అన్నాడు. కరెక్ట్గానే ఉంది కదా, అదే బతిలాడినట్టుగా ఉందంట. ఇది కంప్లీట్గా నాకైతే అర్థం కాలేదు నైనిక. అది కొంచెం పాయింట్ అనేది ఆయన ఏజ్కి గేమ్ పరంగా బాగా ఆడాడు, అందులో డౌట్ లేదు. ఆదిత్య ఓంని కొంచెం కావాలనే హౌస్ మేట్స్ టార్గెట్ చేశారా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో లాస్ట్ వరకు చూడండి, మంచి పాయింట్ చెప్పాను. ఇక థర్డ్ నామినేషన్ చూద్దాం, అది నబీల్ది. ఇదే హైలైట్ అబ్బా అన్నిటికంటే. సో నబీల్ అయితే గట్టిగా ఇచ్చి పాడేశాడని చెప్పాలా, భాషలో కిరాక్ అంటారు కదా, అలా ఇచ్చాడు. ఫస్ట్ సోనియాతోనే పెట్టుకున్నాడు, సంచాలక్గా క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ అయ్యా అన్నాడు. అక్కడ పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ నబీల్ది. ఏంటి, బెలూన్ టాస్క్ గురించి చెప్పాడు. ఆ బెలూన్ టాస్క్లో నబీల్ పాయింట్ ఏంటంటే నువ్వు టై చేసిన పర్లే, అంటే డ్రా అయినా పర్లేదు ఇద్దరికి అంటూ చెప్పావు. అంటే సంచాలక్గా క్లారిటీ లేనట్టే కదా. నువ్వు నిఖిల్ విన్నర్ అని చెప్తూనే సో టై ఇచ్చినా పర్వాలేదు, నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్లా అన్నావు. సో దానికి వదిలేసి సోనియా వేరే పాయింట్స్ అనేది పట్టుకుంటా ఉంది. అంటే తిప్పేసినట్టు మనకి తను చెప్పింది చూడండి, ప్రేరణ జిలేబీ తిప్పినట్టు తిప్పమాకా అంది మధ్యలో, భలే వచ్చింది నాకు. అలాగా సోనియా కూడా తిప్పేసింది పాయింట్. ఎలాగైనా సరే అది తప్పు నామినేషన్ అని ప్రూవ్ చేయడానికే నువ్వు కూడా సంచాలక్గా ఫెయిల్ అయిపోయావు, యు ఆర్ ఏ ఫెయిల్ సంచాలక్ అని ఆ టాపిక్ ఇటు వచ్చింది. చూసారు కదా, ఆ ఒక్క పాయింట్ అనేది పట్టుకుంది అక్కడ. ఇక్కడే ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే నబీల్ గేమ్ పాజ్ చేసినప్పుడు వాళ్ళ టీం అంట గుడ్లు ముట్టుకొని ఇచ్చాడంట వాళ్ళ టీం వాళ్ళని. పాజ్లో ఏంటంటే ప్రేరణ వచ్చి నబీల్ని అడిగింది. అక్కడ నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ అది కూడా నోట్స్ రాసుకుని వచ్చా. అక్కడ క్లియర్గా ప్రేరణ మేము గంపలు సరిగ్గా పెట్టుకోవచ్చా అంటే ఆ పెట్టుకో నో ప్రాబ్లం అన్నాడు. గంపలు సరిగ్గా పెట్టుకున్నారు, గుడ్లన్నీ చెదరైపోయినాయి కదా, ఒక సైడ్కి పెట్టుకోవచ్చా
అంటే ఆ పెట్టుకో అన్నాడు అంతే. అంతకుమించి వెళ్ళి వాళ్ళు ఏం చేతితో కూడా పెట్టుకోవాలి, కాల్తో గుడ్లన్నీ ఒక సైడ్కి దోసుకుంటుంది. ఎందుకంటే పాజ్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే వేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో గుడ్లన్నీ పడేశారు, విసిరేశారు. సో ఇక్కడ నబీల్ పాయింట్ ఏంటంటే మీరు కూడా పెద్ద బుట్ట వచ్చింది కదా, ఆ పెద్ద బుట్టలోకి గుడ్లన్నీ ముట్టుకునే కదా మార్చారు. మరి మీకు ఎలా చేసినప్పుడు వాళ్ళకి కూడా చేసిన ఆ పాయింట్ ఎవరు వినలా. నబీల్ది పాపం ఆర్సైడ్స్ మొత్తుకున్నాడు. సో అయితే ఇక్కడ చాలా రిలాక్స్గా అయితే మనోడు కూర్చున్నాడు. యాక్చువల్గా కూర్చున్నప్పుడు ప్రేరణ వచ్చి అడిగితే అదేం తప్పని ఇంకా చెప్పలే, పాపం చేసుకోమనే చెప్పాడు. ఆ తర్వాత సోనియా ఇది పాయింట్అవుట్ చేస్తూ గట్టిగా అరిచింది. ద కంటిన్యూషన్ సీన్ కూడా ఉంటుంది అక్కడ మీకు గుడ్ల టాస్క్లో. అరిచినప్పుడు ఇదిగో నువ్వు ప్రూవ్ చేసినావు బయాస్డ్ అని చెప్పి, నువ్వు ప్రూఫ్ చూపించాడు నీకు చూసుకో అంటే అక్కడికి పృథ్వీ వచ్చి అరిచాడు, ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ. సో మణికంఠ వచ్చాడు, మణికంఠ మీద గొడవకి రేజ్ అయ్యాడు. సో ఇక ఇదంతా ఆ సినారియో మొత్తం మీకు ఆ సీన్ మొత్తం తెలుసు. అయితే నబీల్ పాయింట్ ఏంటంటే మీరు కూడా గుడ్లు ముట్టుకుని ముట్లు మార్చుకున్నారు, అది రైట్ అయితే ఇది కూడా రైటే. నేను బయాస్డ్ ఎట్లా అవుతా చెప్పు, నేను బయాస్డ్ సంచాలక్ కాదు, నేను అలాగే ఫెయిల్డ్ సంచాలక్ కాదు, బిగ్ బాస్ నేను కాదు. బిగ్ బాస్ చెప్తున్నాడంటే ఆడియన్స్ చెప్తున్నట్టు అర్థం. ఇది కూడా కరెక్టే కదా సార్ అంటారు కదా, అలా అనిపించింది నాకు. ఇక తర్వాత పృథ్వీని ఎఫ్ వర్డ్ అనేది యూజ్ చేశాడు, దాని మీద నామినేట్ చేశాడు. సేమ్ ఆదిత్య ఓం చేసినట్టే. ఇందాక మేబీ చెప్పలేదు, ఫస్ట్ది ఆదిత్య ఉంది, అది కూడా కొంచెం ఒప్పుకున్నాడు పృథ్వీ. అలాగే అగ్రెసివ్ అని అంటున్నాడు, ఎందుకంటే నీకు సంబంధం లేని చోట, ఇప్పుడు ఇందాక చెప్పే కదా ఏదైతే అరిచాడో ఆ అరిచింది అనేది తీసుకుని వచ్చాడు. ఆ మ్యాటర్లోకి వచ్చి టోన్ పెంచకు అని నా టోన్ మీద అరిచావు బ్రదర్. నువ్వు ఇక్కడ రూల్ గురించి మాట్లాడలే, నా సంచాలక్ గురించి మాట్లాడలే. సో అది నాకు నచ్చలేదని లాక్ చేశాడు అక్కడ పృథ్వీని. ఆ పృథ్వీకి ఆ పాయింట్ తిప్పి ఇంకా సోనియాతో ఎదిరించాడు, మాట్లాడాడు. మనం కూడా ఫుల్గా ఇచ్చి పడేయాలి నబీల్కి అనుకున్నాడే తప్ప పాయింట్ అనేది లేదు. ఇక్కడ చూడండి నబీల్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నిజానికి నామినేషన్స్లో కావాల్సింది ఇలాంటిదే కదా, ఇలాంటి పెప్పరే మనకు కావాలి. అది మిస్ అయితే ఉంది. గత 3 వారాల నుంచి అసలు ఎవరు కూడా ఆ నామినేషన్ని ఏదో వచ్చాం నామినేట్ చేసాం వెళ్ళిపోయా అన్నట్టుంది విష్ణుప్రియది అయితే మరే అన్యాయంగా. నబీల్ అయితే బాగా నచ్చాడు నాకు నామినేషన్స్లో. మీకేమనిపించింది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే సో చాలా బాగా అంటే ఆ యాక్టింగ్ అనేది, కానీ నామినేషన్లో పెప్పర్ కావాలి, మిస్ అయితే ఎట్లాగా. సో యష్మి చూడండి చెడుగుడు లాగా నామినేషన్ అన్నది. ఆ పాయింట్ ఎట్లున్నా సరే అది రైటా తప్ప అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, కానీ ఆ నామినేషన్ పద్ధతి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ప్రేరణ నామినేషన్ చూద్దాం. మణికంఠ అని చేసింది ఎప్పుడు ఎలా ఉంటావో, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియడం లేదు, నాతో నా ఇంటెన్షన్ తెలుసు అని చెప్పినవాడివి, మళ్ళీ అక్కడికి వెళ్ళి తర్వాత టైం వచ్చినప్పుడు టక్మన్ ప్లేట్ తిప్పేసావే అని చెప్పింది. తెలుగు సరిగా రాలేదు కానీ పాయింట్ టు పాయింట్, కానీ భలే మాట్లాడింది. ఈసారి ప్రేరణ కొంచెం పదాల కోసం తడుముకుంటా ఉంది. లాస్ట్ టైం చూస్తే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడిందా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే లైవ్లో కూడా చూశాను. ఆ తెలుగు కానీ పర్ఫెక్ట్ ఇంకా పదాలు పడి ఉంటే గట్టిగా ఇచ్చేది మణికంఠకి. మణికంఠ అయితే ఇక్కడ ఖచ్చితంగా దొరికిపోయాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ ఇష్యూలో ఆ వీడియో కూడా చూపెట్టారు, అక్కడ కరెక్ట్గా చెప్పారు కూడా, నీ మిస్టేక్ ఉంది అన్నట్టు చెప్పారు. చెప్పడం బట్టి దొరికిపోయాడు. కాబట్టి అక్కడ నైనిక ప్రేరణ ఇద్దరు కూడా ఊపిరాడకుండా అయితే లాక్ చేశారు. నైనిక కూడా మణికంఠని లాక్ చేసింది. అయితే ప్రేరణ నైనికని నామినేట్ చేస్తూ ఏదో చెప్పబోయి ఏదో చెప్పిందా అనేది నాకు అనిపించింది. నీ వెనక అన్నున్నాడు అనుకున్నావు, నీ చుట్టూ గర్ల్స్ ఉన్నారు, నువ్వు కనిపించట్లేదు, మీ వెనకాల ఒక పవర్ ఉందమ్మా అంటాడు కదా పోసాని, అట్లా చెప్తుంది. నీ వెనకాల అన్నున్నాడు కదా అంటే అసలు మ్యాటర్ అది కాదు. అసలు మ్యాటర్ ఏంటో చెప్తే చూడండి. గేమ్ ఆడుతున్నారు, విష్ణుప్రియ సీత వచ్చి అసలు ఎట్లా ఆడుతుంది ప్రేరణ అని చెప్పి ఏదో చెప్తుండంటే చంప మీద కొట్టాల్సింది అంది డైలాగు. అది ఎవరు నోటీస్ చేయలే కానీ నేను నా రివ్యూలో చెప్పా చూడండి మీరు. చంప మీద కొట్టాల్సింది అంది. అది పగ, ప్రేరణ పగ. అది డైరెక్ట్గా చెప్పి నామినేట్ చేయొచ్చు, అంటే తను వినలేదు కదా, అందుకని చెప్పి తిప్పి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ మాట అంది కూడా. అయితే నైనిక దానికి కౌంటర్ చూడండి, బర్రబర్ కొడతా, ఈసారి ఎవరైనా వస్తే ఖచ్చితంగా కొడతా అన్నట్టు చెప్తుంది. మరి ఈసారి ఫిజికల్ టాస్క్లో ఎవరిని కొడుతుందో ఏమో కానీ చూడాలి. ఈ పాయింట్లో నైనిక బాగానే కొద్దిగా డిపెండ్ చేసుకుంది ఒక పాయింట్లో, ఒకనొక పాయింట్లో. బట్ సిచ్యువేషన్లో మాత్రం నైనిక కొంచెం
ఆ టంగ్ అనేది స్లిప్ అయింది, డౌట్ లేదు. ఏది గుడ్లు టాస్క్ సిచ్యువేషన్లో అది చెప్పేస్తే అయిపోయేది. దాని గురించి మేబీ వీకెండ్ క్లిప్పింగ్ అయితే చూపిస్తే అయితే నైనిక కొంచెం మరి ఎలా డిపెండ్ చేసుకుంటుందో చూడాలి, అప్పుడు అదిరిపోద్ది. నెక్స్ట్ సోనియా నామినేషన్. బా హైలైట్, మామూలు యాటిట్యూడ్ కాదు. సో యాటిట్యూడ్ స్టార్ అని మనం అనుకోవచ్చేమో. నాకైతే సోనియా అస్సలు నచ్చలేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే, చాలామంది అనుకుంటున్నారు పిఆర్ అది ఇది ఏదో చెప్తున్నారు, కానీ అస్సలు అబ్బే. నబీల్ని చేసింది క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంది అక్కడ, కానీ బట్ ఇది రివెంజ్ నామినేషన్. ఎందుకంటే తను మాట్లాడినేవాళ్ళ మనోడు, నా నామినేషన్ బై నా ఇష్టం అంటూ మాట్లాడినేవాళ్ళ. సో కమాన్, నా నామినేషన్ నేను కూడా చెప్తా అన్నట్టు వెళ్ళింది. సో క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంది, కానీ అక్కడ కొద్దిగా నెగిటివిటీ మూట కట్టుకుందా అనేది నాకు అనిపించింది చెప్తున్నాను నా పర్సెప్షన్. ఎందుకంటే అక్కడ మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అంటూ స్టార్ట్ చేయడమే ఆ యాటిట్యూడ్ అనేది కనబడితే మనోడు కట్ చేశాడు. నా పేరు ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ కాదు, నబీల్ మొహమ్మద్ నబీల్ అఫ్రిది అని తన పేరు కూడా చెప్పాడు, పూర్తి పేరు. అక్కడ పిలిస్తే అలా పిలువు, లేదంటే లేదన్నట్టు చెప్పాడు. అలాగే ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ అంటారు కదా అనేది మాటల్లో అయితే కనిపించింది. ఎయిదర్ నబీల్ ఆర్ ఆదిత్య ఓంని కూడా చేసేటప్పుడు అదైతే ఖచ్చితంగా కనబడింది. నబీల్ బాగా డిపెండ్ చేసుకున్నాడు తన పాయింట్. తర్వాత నాకు నచ్చంది ఆదిత్య ఓంని నామినేట్ చేయడం. ఏంటంటే అసలు నాకు నచ్చలేదు నామినేట్ చేయడం గురించి చెప్తా చూడండి. సో ఆ పాయింట్స్ అనేది పక్కన పెడితే, నామినేట్ చేసిన పాయింట్, మాట్లాడిన పద్ధతి, బిహేవియర్, అంటే పోండి అయిపోయింది ఇంకా ప్లీజ్ గో వెళ్ళిపోండి, సో ఆడిన చాలు ఏంటి అంటే డిసైడింగ్ అయిపోతుంది. అక్కడ ట్యాగ్ లైన్ వేసేస్తుంది. సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో ట్యాగ్ లైన్ వేసేయడం అనేది అమ్మాయికి ఫస్ట్ నుంచి ఉంది. అది ఏదో ఒక ట్యాగ్ లైన్ వేసి ఇట్లా ముద్ర, నేను అది కూడా చెప్పాను ప్రీవియస్ రివ్యూలో, ముద్ర వేసేస్తుంది. కొంచెం ఎక్కువ మాట్లాడిందా అని అయితే నాకు అనిపించింది. ఆదిత్యం కాకుండా వేరే వాళ్ళు ఉంటే సినిమా వేరేలాగా ఉండేది, అందులో డౌటే లేదు. అక్కడ కొంచెం ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది అయితే నాకు కనబడింది. మీకేం కనబడింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మణికంఠ నామినేషన్ మాట్లాడుకుందాం. సో అస్సలు మనోడికి బ్రెయిన్ దొబ్బిందా, ఆడి లాజిక్లు వర్కౌట్ చేసి ఓవర్ థింకింగ్ ఉన్నా కూడా దెబ్బ అయిపోతాం, పక్క బోర్లు పడిపోతాం అంటారే, అట్లాగనమాట. బ్రెయిన్ దొబ్బింది నిజంగా. ఫిజికల్గా బాగా అగ్రెషన్ అనేది నాకు దెబ్బలు తగిలిపోయాయి, నువ్వు ఫిజికల్గా బాగా అగ్రెషన్ అయిపోయావంటూ పృథ్వీ నామినేట్ చేసి. నిజానికి అక్కడ పృథ్వీతో ఆడింది మనోడు కొంచెమే. నిఖిల్ మణికంఠని ఎక్కువగా గిరగిర బొంగరలా తిప్పడేయడం, ఎప్పుడు అడ్డొస్తే అప్పుడు తోసేయడం, నూకేయడం, ఇదంతా కూడా నిఖిల్ చేశాడు యాక్చువల్గా. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓం నామినేషన్ చేసింది చూద్దాం మణికంఠ. సో ఆయన ప్రిడిక్ట్ చేస్తుంటే ఈయనకి నచ్చట్లేదంట. అంటే మీరు గేమ్లో ఏమవుతుందో ఏంటి అని మీరు స్క్రిప్ట్ చెప్పేస్తుంటే నాకు గాబరా పుట్టేస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. ఈరోజు అది, రేపు ఇది, ఇలాంటి మాట్లాడేస్తున్నారు. ఫాదర్లా ఉండాలనుకుంటే మీరు బొమ్మరిల్లు ఫాదర్లాగా అయిపోయారు అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇదేం పాయింట్ నాకు అర్థం కాలేదు అసలు. ఇన్ఫ్లుయెన్స్ అయితే అది నీ ఫాల్ట్ కదా. ఆయన 100 చెప్తాడు, ఆ 100 మాటలు వినేసి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే అది నీ ఫాల్ట్. ఆయన ఫాల్ట్ ఎలాగైతుంది, ఆయనతో తిరగడం మానే, ఆయనతో మాట్లాడడం కట్ చేసుకో, తక్కువ చేసుకో. నువ్వు గేమర్ అలా అవుతావు బ్రదర్. ఇన్ని కబుర్లు చెప్పి ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేవు ఆయన్ని. ఇక్కడ ఇంటెన్షన్ చెప్తా చూడండి ఏంటనేది పర్ఫెక్ట్గా. ఇది అనలైజ్ అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారు హౌస్లో. ఆదిత్య ఓంకి అప్పటికే 2 ఓట్లు అనేది పడ్డాయి, రైట్. 3వది పడితే అంటే మణికంఠ నేను 3వది వేసేస్తే మళ్ళీ ఎవరైనా వేస్తారో వేయరో, 3వది వేసాను బాటమ్ 2లో ఉన్నాడు శేఖర్ భాష, ఆదిత్య ఓం, రైట్. ఈ 2వ వారం నామినేషన్స్లో మనం చూసాం కూడా, కాబట్టి మనం సేఫ్ అయిపోవచ్చు. ఈ వారం కూడా మన నామినేషన్కి వెళ్ళా నష్టం లేదు, సేఫ్గా బయటకు వస్తాం. వెళ్ళిపోయేది ఎవరు, ఆదిత్య ఓం. ఇలా బ్రెయిన్లో క్యాల్కులేషన్ తిరుగుతుంది 100%. ఈ లెక్కల హౌస్లో చాలామంది వేశారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆఫ్టర్ నామినేషన్స్ అబ్బా వాళ్ళు మాట్లాడుకునే ఉంటే ఏమి డీకోడ్ చేస్తున్నారా బాబు గేమ్ని మొత్తం. అంటే డీకోడింగ్ అంటాం కదా, మనం ఒక ఫార్ములా ఇస్తే దాన్ని డీకోడ్ చేస్తూ ఉంటారు కదా, అలా వీళ్ళు గేమ్ని డీకోడింగ్ చేస్తూ అనలైజ్ చేసుకుంటున్నారు. ఏం అనలైజ్ చేస్తున్నారు రా బాబు అని అనిపించింది. అంటే నాగార్జున సార్ ఏమేం చెప్పారు, సీత అయితే సో బ్రహ్మాండంగా డీకోడ్ చేస్తుంది గేమ్ని. సో మణికంఠ ఆ మాత్రం చేయలేడా, సమస్య లేదు, చేసుకునే ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. అది మెయిన్. ఆఫ్టర్ నామినేషన్ చాలా డిస్కషన్ చేశారు, అవన్నీ
అవన్నీ నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, అది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ నామినేషన్స్ వచ్చేసి విష్ణుప్రియది. నిజంగా అసలు బుర్రలేని నామినేషన్ అంటే విష్ణుప్రియదే. సో అంత క్రేజ్ ఉన్నా కూడా బయట, అంత బాగా సపోర్టింగ్ ఉన్నా కూడా ఎక్కడా ఉపయోగించుకోలేకపోతుందంటే ఎవరంటే విష్ణుప్రియ. అసలు గేమ్లో ఉందా, ఎక్కడైనా ఆడుకుంటుందా అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ యష్మి పాయింట్ చెప్తే ఆఫ్టర్ నామినేషన్ భలే పాయింట్లు చెప్పావా అబ్బా అంటుంది, కానీ ఈమె చెప్పలేకపోతుంది. అంటే సోనియాని ఎదిరించి మాట్లాడలేకపోతుంది. సోనియా గారు అని మొదలెడుతుంది కానీ చేయలేకపోతుంది. కానీ ఈసారి చూడండి, గేమ్లో లాజిక్స్ అయితే మిస్ చేసుకుంటుంది. లాస్ట్ వీక్ ప్రీవియస్ నామినేషన్ పాయింట్స్ అనేది పెట్టింది. అక్కడ విష్ణుప్రియకి చేయాల్సిన నామినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా, కానీ అవి చేయలేదు. ఇక్కడ ఆదిత్య ఓంని చూడండి, స్పోర్టివ్గా తీసుకోవాలా మీరు, నేను అది పోస్తే సో మీరు నన్ను నామినేట్ చేశారు, ఇది ఎంత అన్యాయం. అది రివెంజ్, లాస్ట్ వీక్ రివెంజ్ నామినేషన్ ఇప్పుడు వేసింది. మరి అదే విషయం తను కూడా తీసుకోలేదుగా, మరి స్పోర్టివ్గా ఆయన నామినేషన్ చేశాడు, మీరు సేవ్ అయ్యారు. మరి మీరు కూడా స్పోర్టివ్గా తీసుకోవచ్చుగా. మరి చీఫ్ అంటే అంతే కదా, ఇమ్యూనిటీ రాలా, అందుకనే ఆయన తీసుకోలేదేమో. అలాగే చీఫ్ని అడగట్లేదు అని చెప్పింది ఏదైనా కావాలంటే మీరు, ఆదిత్య అంటే ఆయన ఆ సాక్స్ టాస్క్ ఆడాలి అని బాగా ఉవ్విళ్ళూరాడు. అప్పుడు మీరు నైనికాని గట్టిగా అడగాలి అంటే మీకు అర్హత లేదు, అందుకనే నేను చెప్పాను అని చెప్పి నేను నామినేట్ చేశాను, స్పోర్టివ్గా తీసుకోవాలా మీరు, అప్పుడు చీఫ్ కింద వద్దనుకున్నాను నేనని అందరికీ చెప్పినా ఆయన్ని ఆడించుకోలేదు యాక్చువల్గా. అదే ఆయన డిఫెన్స్, సైలెంట్ అయ్యాడు. అందుకని చెప్పి నేను ఆడతా అన్నాడు. పాపం లైవ్లో 10 సార్లు అన్నాడు నేను పోతా అన్నట్టు అన్నాడు. ఆదిత్య ఓం ఈ విషయాన్ని కొంచెం హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు ప్యాచప్ చేసుకున్నారు కిచెన్లోకి వెళ్ళి. ఏది యాక్చువల్గా నామినేషన్స్ అప్పుడు ఏం జరిగిందంటే లైవ్లో బ్రేక్లు ఇస్తా ఉన్నాడు బిగ్ బాస్, ఇద్దరు దవంగానే బ్రేక్, అవన్నీ కూడా వాళ్ళు మాడుకుని అప్పుడే ప్యాచప్ అయిపోతా ఉంది. అది వేరే విషయం. ఇక ప్రేరణని అదే ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తే యాక్చువల్గా నిన్ను అది డిపెండ్ చేసుకోవాలి నువ్వు పృథ్వీ, దానికి నువ్వు నామినేట్ చేయకుండా నన్ను లాస్ట్ వీక్ వచ్చి 2 గుడ్లు తినేసానని నామినేట్ చేసావు. ఇప్పటికీ విష్ణుప్రియకి అర్థం కానిది ఏంటంటే 2 గుడ్లు తినేసావని నామినేట్ చేయలా, తినేటప్పుడు చెప్పలేదని నామినేట్ చేసింది. అసలు ఎప్పటికీ అర్థమవుతుందో కానీ అసలు ఎగ్స్ తిన్నందుకు కాదు ప్రేరణ, పాపం అది నాగార్జున గారు అడుగుతున్నా చెప్తుంది, ఎగ్స్ తిన్నందుకు కాదు సార్ చెప్పాలి కదా అని. ఇది విష్ణుప్రియకి ఎప్పటికీ అర్థమవుతుందో ఏంటో కానీ. నెక్స్ట్ మనం పృథ్వీ నామినేషన్ అనేది చూద్దాం. ఇది రివెంజ్ నామినేషన్, డౌటే లేదు. నబీల్కి వేసి ఒక క్లారిటీ ఇచ్చేయాలి అని చెప్పి వచ్చాడు. ప్లస్ సోనియాతో కూడా ఆర్గ్యూ పెట్టుకున్నాడు. మనం అసలు చూడు ఇప్పుడు ఎలా లాక్ చేస్తానో నబీల్ అనే రేంజ్లో వచ్చాడు. కేవలం తన మాటలతో తనే ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేలా చేద్దాం. లాస్ట్ టైం మీకు నైనికాని తిప్పి అదే పాయింట్ పృథ్వీ అడుగుతూ ఎస్ నాకు 3 ఉంటే చేస్తా అని నైనిక అనే వరకు చేశాడు. మీకు గుర్తుందో లేదా? మళ్ళీ అలాగే నైనిక ఈజీగా దొరుకుతుందని మళ్ళీ పృథ్వీ 3వ వారం కూడా నైనికానే చేశాడు. ఇక్కడ చూడండి, ఈజీగా ఎవరైతే తన లాకింగ్లో పడతారో ఈజీగా పృథ్వీ వాళ్ళని ఎంచుకుంటా ఉన్నాడు. కానీ ఈసారి నబీల్ని ఎంచుకోవడం తప్పు చేశాడు. నబీల్ ఎక్కడ చిక్కల, ప్రేరణ బుట్టపై యాక్చువల్గా పడుకుంది కానీ నువ్వు చూడలా, అదే ఫెయిల్ సంచాలక్ అంటే అన్నాడు. అట్లా కాదబ్బా, చాలామంది ఒర్రుతున్నారు, అది చేస్తున్నారు, అన్నీ చూసుకోవాలా. అన్నీ చూసుకున్నప్పుడు మేబీ అది ఇగ్నోరెన్స్ అయి ఉంటుంది. నేను చూస్తే బరాబర్ చెప్తా, నేను చెప్పే వరకు మీరు ఆగపోతే ఎట్లాగా అంటాడు మనోడు. సో ఇక్కడ నబీల్ ఎంతమందిని చూడాలి చెప్పు అంటూ కూడా తన వెర్షన్ చెప్పాడు. ఇది కంప్లీట్గా రివెంజే మనోడు చేసింది. సోనియా తన ఇద్దరు ఒకటే అని ఇక్కడైతే ప్రూవ్ చేసాడు, డౌట్ లేదు. ఇక్కడే మణికంఠని మాత్రం బాగా క్లాస్ పీకాడు పృథ్వీ. మణికంఠ నామినేషన్ నచ్చింది పృథ్వీది నాకు. సో ఫిజికల్గా స్ట్రాంగ్ అంటున్నావు కదా, సో మరి కాబట్టి మరి నువ్వు పడిపోయావా అన్నట్టు, అక్కడ వీక్ కాబట్టే పడిపోయావు, స్ట్రాంగ్ కాదు నువ్వు అని అక్కడ నిరూపించాడు. అలాగే మెంటల్లీ కూడా నువ్వు గత 15 రోజుల నుంచి నేను అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అబ్బా అన్నవా లేదా అన్నాను. మరి మెంటల్లీ వీక్ చాలా సింపుల్గా తెలిసాడు మణికంఠని. సో ఇక్కడ మణికంఠ గురించి, కన్నింగ్ గేమ్ గురించి కూడా మాట్లాడాడు. ఈసారి హౌస్మేట్స్ మొత్తం కూడా చూడండి, మణికంఠ ఒక నిజ స్వరూపం అంటారు కదా, దాన్ని మొత్తం లాగారు. డ్రామా, ఆ ఓవర్ డ్రామాని మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేశారు, గోప్ పగిలేలా చేశారని చెప్పుకోవచ్చు మనం గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే మనోడు దానికి అసలు ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఈవెన్ నైనిక కూడా చెప్పింది, సీత వచ్చి కూడా చాలా సాఫ్ట్గా చెప్పింది అన్నమాట. మొత్తం ఎండగట్టేశారంటే
అలా ఆ నిజ స్వరూపం అనేది బయటకు వచ్చింది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పా, ఏంటి అతను చేసింది డ్రామా అయితే ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేడు, ఎక్కడొక్కడ దొరికిపోతాడు. ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా మన రియల్ ఫేస్ అనేది కనిపించిపోతుంది. అది ఎంత హైడ్ చేసుకున్నా హైడ్ అవ్వదు, దాచుకోలేం కూడా. ఓకే, నెక్స్ట్ సీత నామినేషన్ హైలైట్ చూద్దాం. చూడండి, ప్రేరణని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేసింది. ఏంటంటే వీళ్ళు రేషన్ టాస్క్ ఆడారు మనీ సీత, తెలుసు కదా. అప్పుడు సీత అట్లా ఎమోషనల్గా నువ్వు అంత హర్టింగ్గా ఆడకుండా ఉండాల్సిందని అప్పుడు ప్రేరణ అంది. సో అప్పుడు ప్రేరణ లాజిక్లో చాలా విషయాలు చెప్పింది, కానీ ఈమెకి సీతకి అదొక్కటే గుర్తుండిపోయింది. సార్ నా గేమ్ నువ్వు ఎమోషనల్ అంటూ నామినేట్ చేసావు కదా, మరి నా గేమ్ నా ఇష్టం నేను ఆడతా కదా, మరి ఇప్పుడు నువ్వు ఆడిన గేమ్ ఏంటి, ఇది ఎమోషనల్గా నువ్వు ఆడలేదా అని ప్రేరణ చేత ఒప్పించుకునేలా చేసింది. ఎస్ కదా, కమాన్ చెయ్యి అని లాస్ట్లో వెళ్ళి ఇద్దరు కూడా చేసుకున్నారు. ప్రేరణ కొంచెం కవర్ చేసుకుంది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అది. సో అలాగే మణికంఠకు కూడా బాగా అంటే బాగా చెప్పింది, చాలా మెల్లగా స్మూత్గా. ఇక్కడ లైవ్లో విషయాన్ని చెప్తా చూడండి, నాగార్జున గారి గురించి కూడా వచ్చింది. అక్కడ నువ్వు సార్ని కూడా ఆర్గ్యూ చేస్తా ఉన్నావు, అక్కడ ఆయన పాయింట్ చెప్తున్నప్పుడు వినాలా, ఒక పెద్ద ఆయన ఒక దీంట్లో చెప్తున్నప్పుడు మనం వినాలి మూసుకుని. సో నాకు సార్తో ఆర్గ్యూ చేస్తుంటే కూడా నేను నీకు వద్దని చెప్పా, అవునా కదా అంటే చెప్పింది. అక్కడ సీత అక్కడ మనీకి గుర్తు చేసింది, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియట్లా, నువ్వు ఎలా ఆడతావో తెలియదు, ఎప్పుడు నవ్వుతావు, ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు, ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటావు, ఎప్పుడు వేరే డిస్టర్బ్ మూడ్లో ఉంటావు, ఎంత మాకు తెలియాలి కదా. అలా అప్పుడే కదా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం, లేదంటే ఎందుకు మాట్లాడతావు. చాలా అంటే చాలా కూల్గా సాఫ్ట్గా పట్టేసి. మరి ఇదే కదా చెప్పింది వేరే వాళ్ళు కూడా. మనీకి సేత్ చెప్తే బాగా అర్థమైంది అనుకుంటా, మేబీ వాళ్ళిద్దరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. సో వేరే వాళ్ళు చెప్తే రిసీవ్ చేసుకొని మణికంఠ సీత చెప్తే అలాగే మేబీ నేను యష్మి విషయంలో కూడా నేను తప్పు చేస్తుంటా అన్నట్టు సీత చెప్తే సరే అన్నట్టు అన్నాడు. ఎందుకంటే ఆ మిస్టేక్ ఏదైతే హగ్ మిస్టేక్ ఉంది కన్ఫెషన్ రూమ్లో చూసారో అది కూడా పనిలో పని, అది కూడా మిస్టేక్ అని తన వెంక చూస్తూ చెప్పాడు. సో వీడియో తలుచుకుని లైవ్లో అయితే సీత అయితే చాలా అంటే చాలా బుద్ధులు చెప్పింది అబ్బా మణికంఠకి, అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ హైలైట్ ఏంటి అంటే సోనియా వర్సెస్ యష్మి, ఇది హైలైట్ నామినేషను. అలాగే యష్మి వర్సెస్ మణికంఠకు కూడా ఇచ్చి పడేసింది. నిజానికి యష్మి కావాలని సోనియాని నామినేట్ చేసింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ టైం చూడండి, నా క్లాన్లో ఎక్కడున్నావు అని చెప్పి రెడ్లో పెట్టింది, మీకు గుర్తుందా. అసలు నువ్వు గేమే ఆడలేదు అని చెప్పి ఆ ముగ్గురితోనే నువ్వు ఎక్కువగా ఉంటే క్లాన్కి ఎక్కువ పని చేసావు. నువ్వు పృథ్వీతో, అబ్బాయితో, నిఖిల్తోనే ఉంటున్నావు, నువ్వు ఎప్పుడున్నావు క్లాన్లో చెప్పు అంటే అక్కడ పర్ఫెక్ట్ పాయింట్ అలా త్రోఅవుట్ చేసింది సోనియా మీద. సో అసలు గేమ్లో లేవని, అందుకే నేను రెడ్లో పెట్టానని కూడా అంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సేమ్ టు సేమ్ అసలు నువ్వు టాస్క్లో ఎక్కడ కనిపించలేదు అట్లా మొదలెట్టింది. సో ఫిజికల్గా వీక్ ఉన్నావు, ఫిజికల్గా ఆడింది లేదు, నువ్వు అటాకే చేయలే, నీకు అటాక్ చేసే ఛాన్స్ ఉంది అయినా కూడా తీసుకోలే. ఇంకొకటి సరే నువ్వు చీఫ్ చెప్పింది వింటావు కదా, మరి చీఫ్లు మాట్లాడుకున్నారు కదా ఇద్దరు, అబ్బాయి నిఖిల్ మాట్లాడుకుని అటాక్ చేయొద్దని ఒక డెసిషన్కి వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు అటాక్ చేస్తావు, చీఫ్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తానన్నావు కదా అని ఎక్కడ లాక్ చేయాలి అక్కడ లాక్ చేసింది చూడండి. దానికైతే ఏదో ఆన్సర్ చెప్పి నువ్వు తిప్పి చెప్పక నాకు నువ్వు ఇట్లా తిప్పేస్తావు ప్లేట్ని అంది. సో పృథ్వీని ఇంకా నిఖిల్ని ముందు పెట్టుకున్నా ఆడించావు, వాళ్ళని ఎంతసేపు ముందుకు తెచ్చి నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు అంటే అక్కడ లాక్ చేసింది. దీనికి సోనియా ఆన్సర్ ఇస్తుంది, కానీ యష్మి మాత్రం ఎక్కడ తగ్గలేదబ్బా, నువ్వు ఏది చెప్పినా సమస్య లేదు దొరికావు అన్నట్టు మాట్లాడింది. ఇద్దరికి ఒక రేంజ్లో గొడవైంది ఆఫ్టర్ నామినేషన్స్. యాక్చువల్లీ మనకి అక్కడ ఫోమ్ కొడతాం అక్కడ కట్ చేశారు, కానీ అక్కడే నుంచుని ఏదైతే అక్కడ ఉందో గార్డెన్ ఏరియాలో ఉందో ఫోమ్ నామినేషన్ది, ఆ బేస్మెంట్ దగ్గర నుంచి తెగ ఆర్గ్యూ చేసుకున్నారు ఇద్దరు లైవ్లో. మధ్యలో మైక్ ఆఫ్ అవుతుంది కానీ వేరే చోటికి విష్ణుప్రియ అండ్ ఆదిత్య చూపించేస్తున్నారు కానీ లైవ్లో. సో భలే ఆర్గ్యుమెంట్ అయింది, మంచి పాయింట్లు, పెద్ద యుద్ధమే జరిగింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు వాగ్వాదం అనేది చేసుకున్నారు. తన బెడ్రూమ్లోకి వెళ్తే యష్మి మాట్లాడుతూ ఉండంటే విష్ణుప్రియ అండ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ మాట్లాడుతుంటే గబగబా సోనియా బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ అక్కడ కూడా వాగ్వాదం అనేది చేసుకుంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, అక్కడ చాలా విషయాలు సరిగ్గా అర్థం కాలేదేమో. అంటే ఇప్పుడు యష్మికి క్లారిటీ ఇస్తే జనాలకి ఇచ్చినట్టే. దీనిపైన స్పెషల్ వీడియో చేశాను,
సో అది కూడా చూడండి, డెఫినెట్గా వస్తుంది. దీని తర్వాతే వస్తుంది ఆ షార్ట్ వీడియో. నెక్స్ట్ యష్మికి మణికంఠ అయితే సాలిడ్గా దొరికాడు. ఇక్కడ యష్మి సూపర్ పాయింట్ అనేది చెప్పింది ఏంటంటే, ఫిజికల్గా వీక్ ఉన్నప్పుడు నువ్వు పృథ్వీ జోలికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? అలాగే మధ్యలో బ్రీతింగ్ ఇష్యూ అన్నావా అంటే లేదు, నేను బ్రీతింగ్ అనే మాట మాట్లాడలేదు, నా ఛాతి మీద ఇలా వచ్చితే నేనేం చేయాలని. మరి అదే కదా ఓవర్ డ్రామా అంటే, ఓవర్ డ్రామా చేసావు అంటూ ఆయన ఖచ్చితంగా ఒక పాయింట్ చెప్పింది. అలాగే ఒక్క పాయింట్ నాకు సూపర్ అంటే సూపర్గా నచ్చింది, నేను రివ్యూలో కూడా చెప్పా ఇది. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదో చాలామంది, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను నేను. ఇది ఏంటంటే, నేను 4-5 గుడ్లు కలెక్ట్ చేసుకుని వచ్చే మనీ వచ్చే అని అరుస్తున్నాను, నువ్వు 10 గుడ్లని ఇలా పెట్టుకుని షో ఆఫ్ చేసినట్టు చేస్తే నీ మీద అటాక్ చేయరా ఎవడైనా అని అడిగింది. గుడ్లు 10 తీసేసుకున్నావు, నువ్వు కలెక్ట్ చేసుకుంటే ఆపుకోలేకపోతున్నావు, పైగా అందుకే నిఖిల్ నీ మీద పడ్డాడు, పృథ్వీ నీ మీదకి వచ్చి గుడ్లన్నీ లాక్కున్నారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్పింది. అది కరెక్టే కదా, నువ్వు అరుతున్నారు, కావాలని గుడ్లు ఎక్స్పోజ్ చేసి నీ మీద అటాక్ చేయించుకుని పడిపోయి సొమ్మశీలి పడిపోయినట్టు ఒక భీకరమైన యాక్టింగ్. అప్పటికి అబ్బాయి నవీన్ నేను కూర్చోమంటున్నా కూడా కూర్చోకుండా వచ్చి ఆడావు. వీళ్ళు అగ్రెసివ్గా ఆడారని చెప్తావేంటి? మరి నేను కూడా పృథ్వీతో ఆడా. సో పృథ్వీ చాలా కాన్షియస్లో ఉండి ఆడుతున్నాడు, మరీ నిన్ను అటాక్ నువ్వు చెప్పేంత భయం వేసేంత లేదే అని చెప్పింది ఇక్కడ. సో ఇక్కడ అలాగే నువ్వు క్లాన్తో మాతో పాటు డిస్కషన్స్లోనే లేవు, అలాంటిది స్ట్రాటజీ లేవు, మా క్లాన్కి మిస్ అయ్యారని నువ్వు ఎట్లా చెప్తావు అని అసలు బాబోయ్ భయంకరమైన లాజిక్ వేసింది ఇక్కడ యష్మి. నీకు సొంతంగా వచ్చింది ఆడేవు, అంతేగాని అక్కడ క్లాన్ స్ట్రాటజీ చెప్పినట్లయితే ఆడలేదు అంటూ గుర్తు చేసింది. నువ్వు పెద్ద డ్రామా షో చేసావని బయట పెట్టేసింది తన గేమ్ని. అయితే యష్మి నిజంగా సూపర్ అనిపించింది. ఇక్కడ మీకు సింపుల్గా ఒక 10 పాయింట్స్ చెప్పేస్తా టకటకమ్మని, ఇదే ఇంపార్టెంట్, లాస్ట్ వరకు చూడమని. అందుకే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్స్ అనేది కరెక్ట్ అనిపించింది అనేది మీరు కూడా టైప్ కొట్టి చెప్పండి. సో ఫస్ట్ ఎంటైర్ నామినేషన్లో సోనియా యాటిట్యూడ్ అయితే నాకు కనిపించింది, నెంబర్ 1 పాయింట్. అలాగే నెంబర్ 2, నైనిక దగ్గర బలమైన పాయింట్స్ అనేవి లేకుండా పోయాయి, తన నామినేషన్ పాయింట్లు బాగాలేదు. అలాగే తనని నామినేట్ చేసిన పాయింట్కి లోబడి అక్కడ నిఖిల్ అనేది నైనికాని సేవ్ చేశాడు. అది కూడా ఎందుకనో కొంచెం నాకైతే నచ్చల, నైనికాని సేవ్ చేయడం. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నబిల్ సోనియాకి బాగా ఇచ్చి పడేసిండు, డౌటే లేదు. అలాగే పృథ్వీని నబిల్ నామినేట్ చేస్తుంటే సోనియా మధ్యలో దూరి ఇంటరప్షన్ అనేది చేసింది, కావాలనే డిస్టర్బ్ చేసింది. సో ఎస్ ఆర్ నో అనేది మీరు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ కామెంట్ చేయండి. నెంబర్ 5 పాయింట్, ఒక్కోసారి సోనియా వాదన ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా వింటుంటే మనమే కన్విన్స్ అయిపోతా ఉన్నాం. భలే చెప్పారు, రాసుకోండి బ్రదర్స్. అవునా కాదా కామెంట్ చేయండి. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక లాజికల్ పాయింట్స్ వర్కౌట్ చేసి అలా మాట్లాడుతుంటే అవును కదా నిజమే కదా అనిపించి మళ్ళీ తేరుకుని ఇదంతా అబద్ధం చెప్తుంది చెల్లాడు, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు కౌంటర్ అటాక్ చేస్తే కానీ అక్కడ అవట్లా. అంటే ఎవరైనా ఫ్రెష్గా టీవీ ట్యూన్ చేసి ఆమె మాటలు అలా విన్నారనుకోండి కన్విన్స్ అయిపోతారు. మీరు కరెక్టే కదా, ప్రతి పాయింట్ కరెక్టే అంటారు. అది అవునా కాదా అని కామెంట్ చేయండి. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే, సోనియా ఆదిత్య విషయంలో యాటిట్యూడ్ చూపిస్తూ నామినేట్ చేయడం అనేది తప్పు, అదైతే నాకు కరెక్ట్ కాదనిపించింది. అలాగే నెక్స్ట్ 7th పాయింట్, మణికంఠ మంచి చెప్తున్నా ఎక్కట్లేదు, మణికంఠకి నేను ఇంతే అని వాదిస్తున్నాడు, వితండవాదం చేస్తున్నాడు. ముఖ్యంగా తనకి సలహాలు ఇస్తుంటే నెత్తికి కూర్చుంటున్నాడు. అందుకే సీత మణికంఠకి చాలా సాఫ్ట్గా చెప్తూ తన నిజస్వరూపాన్ని అయితే చూపించింది. ఎస్, అది కూడా కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. అలాగే 8వ పాయింట్, ఇక్కడ చాలామంది చాలా ఓవర్ స్మార్ట్ గేమ్ అనేది ఆడుతున్నారు. కావాలనే ఆదిత్యకి తక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి ఆదిత్యకి ఓటింగ్ అనేది అది నామినేషన్ ఓటింగ్ అనేది చేశారు. ఈ వారం వెళ్ళిపోతాడని కన్ఫామ్గా హౌస్ మేట్స్ గ్రహిస్తున్నారు, ఎందుకంటే బాటమ్ 2 అని అక్కడ చెప్పారు కదా, అది హింట్. అలాగే నెక్స్ట్ 9th పాయింట్, విష్ణుప్రియ గేమ్లో నిద్రపోతుంది, డౌటే లేదు. అసలు పాయింట్స్ లేక ఆ లాస్ట్ వీక్దే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ చేసింది. ఇప్పుడు గుడ్ల టాస్క్లో అయితే ఆమెకి ఏం పాయింట్స్ లేవా అని అయితే అనిపించింది. 10th, నిఖిల్ నైనికాని సేవ్ చేసి మరోసారి తప్పు చేశాడు అనేది నాకు అనిపించింది. అసలు సేవ్ చేయాల్సింది ఎవరిని అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పృథ్వీ అయితే అసలు దీన్ని అడుగుతానే ఉన్నాడు నిఖిల్ని ఆఫ్టర్ నామినేషన్. సో దాని గురించి కూడా చాలా పాయింట్స్ నేను మాట్లాడుకుందాం. సో వీటిలో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది ఈ 10 పాయింట్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సోనియా ఇంకా యష్మి వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది నేను ఒక
స్పెషల్ స్మార్ట్ వీడియో చేశాను. సో అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.